వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఒక్కదాని వెంట ఒకటి చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలు మరొక ముందే తాజాగా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై ఫల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. బస్సు ఫల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోవడం జరిగింది. కొందరు సీట్ల మధ్యలో ఇరుక్కుపోగా మరికొందరు గాయాలతో బయటకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరిగెత్తుకుంటూ కూడా వచ్చి బస్సు అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్ లో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. ఏ ప్రమాదంలో పలువురికి గాయాలైనప్పటికీ పెను ప్రాణ నష్టం తప్పడంతో అంతా కూడా అక్కడ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటన్న దానిపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాలు మరో కోణాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లుగా కూడా కనిపించిందని, డ్రైవర్ ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలోనే ఈ బస్సు బోల్తా పడినట్టు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకురావడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్ లో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకైతే తరలించారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనప్పటికీ అందరూ కూడా సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవింగ్ లోపమా, సాంకేతిక సమస్య లేక రహదారి పరిస్థితులే కారణమా అన్న అన్ని కోణాల్లో కూడా అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను కర్నూలు నుంచి వనపర్తికి రెగ్యులర్గా వస్తాను. ఇక్కడ వనపర్తిలో డ్యూటీ చేస్తాను. యాక్చువల్గా ఈరోజు ఆర్టీసీ బస్సులోనే వచ్చాను. పొద్దున 7కి స్టార్ట్ అయింది. అక్కడ వచ్చేటప్పుడు ఏమైందంటే ఇక్కడ పెద్ద ఇరవల్లి నుంచి వచ్చేటప్పుడు ఇరవల్లి దాటిన తర్వాత బస్సు ఏదో ఓవర్టేక్ చేయడం చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కట్ చేసినారు. పూర్తిగా రోడ్డు దింపి ఇట్లా పైకి తిప్పినారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వీల్స్ మొత్తం అంతా ఇట్లా వేసి మొత్తం బస్సు అనేది కింద పడిపోయింది. సో ఇంకా మేము వెంటనే బ్యాక్ సైడ్ గ్లాస్ పగలగొట్టుకొని బయటికి రావడం అనేది. మిడిల్లో బస్సు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చున్నాము. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం లేపేసి తర్వాత నేను బయటకు వచ్చేసాను. బస్సులో ప్యాసింజర్ ఫుల్గా ఉన్నారండి, నిలబడుకుని వచ్చారు ప్యాసింజర్. ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం భయాందోళనలు కలిగిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రహదారుల పరిస్థితులు మారటం, కొన్ని చోట్ల జారుడు రోడ్లు ఉండడం, మరోవైపు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వాహనాల ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కూడా సూచిస్తున్నారు. అలాగే ప్రయాణికులు కూడా బస్సు కదులుతున్న సమయంలో నిలబడి ప్రయాణించకపోవడం, డ్రైవర్ దృష్టి మరల్చేలా వ్యవహరించకపోవడం, సీట్లోనే కూర్చోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వం, ఆర్టీసీ ప్రయాణికులు అందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాయి.